కత్తిపార గడ్డపార. ఈరోజు నిజంగా తక్కువ ఉన్నారు జనాలు. హాయ్ హలో నమస్తే ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. అంత నీరసంగా ఉన్నావేరా? అంత నీరసంగా ఉన్నావే? అమ్మాయి బుల్లెట్ తగ్గుతుంది. ఓకే, కాలం మారింది. ఈ మధ్య అందరు తోలుతున్నారు బుల్లెట్. అందుకే మనం కేటీఎం అనుకో. జోకా? లేదులే. జోకా నచ్చలేదా? అరే నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు కదా, అలా దోసేస్తారే. సరే, ఎక్కడికి వచ్చాం మనం ఫైనల్లీ? గడ్డపారకు వచ్చాం. గడ్డపార కాదురా, కత్తిపార. అప్ టౌన్ కత్తిపార ఫేమస్ హియర్. కనిపించలేదరా? ఫుడ్ కోర్టే కదా? ఫుడ్ కోర్ట్ లైక్ చెన్నై ఫుడ్ కోర్ట్ 24 అవర్స్ ఓన్లీ నైట్ టైమా? మోస్ట్లీ నైట్ టైం అయితే ఫేమస్ ఇక్కడ. పీపుల్ కమ్ హియర్ ఓవర్ ద నైట్. ఇక్కడ చాలా ఉన్నాయి రెస్టారెంట్స్ అండ్ షాపింగ్. యూ సీ, మనం యాక్చువల్గా వేరే రూట్ వెళ్తున్నాం. అటు వెళ్ళినప్పుడు మాత్రం క్లియర్గా తెలుస్తుంది. నైట్ ఎంత అయిందిరా టైం ఇప్పుడు? నా వాచ్ లేదు. 12:40కి ఇక్కడ జనాలందరూ మంచి యాక్టివ్గా ఉన్నారు, కిక్ వచ్చేలాగా. ఎవరన్నా తమిళ్ చెన్నైలో ఉన్న వాళ్ళైతే మాత్రం తెలుగు వాళ్ళకి ఇది ఒకవేళ మోస్ట్లీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఫర్ షూర్ యూ కెన్ విజిట్ దిస్ ప్లేస్ నియర్ అన్నానగర్. దిస్ విల్ బి డెఫినెట్లీ యూ విల్ లైక్ దిస్ ప్లేస్. నేనైతే విజయవాడలో ఉన్నా కాబట్టి నాకు నైట్ ఫుడ్ కూడా అక్కడ రాత్రి 12-1 దాకా ఉంటుంది. ఏందా మీరు అర్ధరాత్రి పోయి పడుకో. ఇది ఆల్మోస్ట్ 2:30 దాకా ఉంటుంది అనుకుంటా. 3-4 దాకా కూడా ఉంటాయి కొన్ని. 4 దాకా ఉంటుందిరా. మనం 4కి వచ్చాం సరే. ఎగ్జిట్ అయ్యి షాపింగ్కి వెళ్తున్నాం. అది యా సమ్వేర్ 4 దాకా ఉంటుంది. లెట్ మీ షో యూ. స్టార్ బక్స్ చూపిరా. యాక్చువల్లీ ఇక్కడ అన్నీ ఉన్నాయి మనకి. కేఎఫ్సి, స్టార్ బక్స్, లైక్ లిటరలీ ఒక మినీ మాల్ ఫుడ్ కోర్టే. షాపింగ్ జోన్స్ ఉన్నాయిగా. అన్నీ ఉన్నాయిరా. చాయ్, పానీపూరి, మోమోస్, ఆల్మోస్ట్ బిర్యానీస్ ఉన్నాయి. పవన్ గాడికా ఇక్కడికైతే ఉంది అంటే వస్తుంది. క్లోజ్డ్ అయింది. నోటీస్ చేసావా తమిళనాడులో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో? ఎందుకు నోటీస్ చేయలేదు? తెలుగు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తెలుగు వాళ్ళు మామూలుగా కాదు. మన ఏరియా చాలా మంది ఉంటారు. నా ఆఫీస్ ఏరియా అయితే చాలా మంది ఉంటారు. లైక్ షోలింగ్నల్లూరు కానీ ఆర్ఎల్స్ నావ్లూర్, ఈ అటు సైడ్ ఆఫ్ చెన్నై, లైక్ అదర్ పార్ట్ ఆఫ్ చెన్నై టువర్డ్స్ పాండిచేరి పిచ్చిగా ఉంటారు తెలుగు వాళ్ళు. అదేదో మనం విజయవాడలో ఉన్నట్టే లేదా ఆంధ్ర స్టేట్లో ఉన్నట్టే ఉంటుంది. అక్కడైతే మాత్రం ప్రైవసీ ఉండదు మాట్లాడుకోవడానికి. ఏంటి సార్ అది? ప్రైవసీ ఉండదు మాట్లాడుకోవడానికి. వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. అదే నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారో నువ్వు. ప్రైవసీ నీకేం కావాలరా? రోడ్డు మీద ఏం ప్రైవసీ కావాలరా నీకు? ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ఎవరికి తెలుస్తుంది? మా అయితే ఒకరికిద్దరికి తెలిసింది. అదే అక్కడ అనుకో అందరికి తెలిసిపోతుంది. కొంచెం జరుగురా, నాకు స్పేస్ కావాలి. కొంచెం స్పేస్. కిచెన్స్ ఉన్నాయిరా. టచ్ చేయొచ్చా? ఏం అడిగావరా? టచ్ చేయొచ్చా అని. కీ చైన్స్నా? నీ ఉద్దేశం ఏంట్రా అవి? అంటే వాళ్ళు కొనుక్కో అంటారేమో అని. ఎంతమంది సూపర్ మ్యాన్లు ఉంటారా? ఈ పవన్ గడికి తెలుస్తాయి ఈ క్యారెక్టర్లో. ఇది ఏం క్యారెక్టర్ అసలు? నాకు నిజంగా తెలియదు అది. ఇది మాత్రం స్పైడర్ అని తెలుసు, బట్ ఇది కాస్ట్యూమ్ ఒరిజినల్ది కాదు. ఇందులో ఇది కానీ ఇది సూపర్ మ్యాన్. ఇదేంటిది? అయ్యా వీళ్ళందరూ ఏదో క్రిమినల్స్లా ఉన్నారా. వన్ పీస్లో ఇది బోట్. అదేంటి తెలుస్తాయి బోట్, దానికి ఇది సింబల్. ఓ వన్ పీస్. నాకు ఇది కొనేవచ్చు కదరా? కొనివ్వచ్చు కానీ కొనేవను. ఎందుకురా? శాండ్ పడట్లేదు ఎందుకు? అందుకే కొనేవను. పడుతుంది. ఓ ఎందుకురా స్టాకింగ్ పనులన్నీ చేస్తావండి ఇప్పుడు?
ఓరే ఏం చూస్తున్నారు? ఎవరు తింటున్నారు? ఏం అదే నిజం. తింటున్నారండి? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అలా అయితే ఇటు చూస్తా కదా, తినే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు కదా, అటెండ్ చూస్తా నేను. తప్పురా. ఎంతంట అడగలేదుగా. ఇదేంటిది? ఏదేదో ఉన్నారు ఇక్కడ. ఇది ఏంటిది? పైరెట్స్ ఆఫ్ కరేబియన్ స్టఫ్ లా ఉంది మొత్తం. అరే కాంపస్ రా. అదే చెప్పాగా పైరెట్స్ ఆఫ్ కరేబియన్ స్టఫ్ లా ఉందని. కరెక్టో కాదో కూడా తెలియదు. నువ్వు ఏది చెప్పారా? అరే నో బిల్ డోంట్ పే అంటే ఏంటి? వాళ్ళ బిల్ ఎవరు పే చేయట్లేదా? అంతేగా మరి. ఫ్రీ ఫ్రీ వాళ్ళు బిల్ ఎవరు మనం పే చేయట్లేదు, 5000 క్యాష్ వెనక్కి ఇస్తారా? ఇస్తారు. ఈ ఆఫర్ ఏదో బాగున్నట్టుందే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నిన్న ఎవరన్నా వాట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ చెన్నై అంటే ఏం చెప్తారా? వాచా? వాట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ చెన్నై? వాట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ చెన్నై? చెన్నై ప్రైవసీ అంటాను. ప్రైవసీయా? వీడికి ఎందుకురా ప్రైవసీ? ఎందుకురా నీకు? ప్రశాంతంగా ఉంటుందా ప్రైవసీ? ఎందుకంటే నేను ఫ్రాంక్ అయితే నేనైతే పీపుల్ అంట, మంచోళ్ళు. మంచోళ్ళ? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా? నాకైతే బీచ్. నేను పీపుల్ అని అంట ఎప్పటికైనా. బీచ్ వైజాగ్లో బీచ్ ఉంది, కాకపోతే వైజాగ్లో కంపెనీలు లేవు, నాకు ఉద్యోగం ఇచ్చే కంపెనీలు లేవు. వ్యాలిడ్ పాయింటే కదా. అంతే. ఐ లైక్ చెన్నై ఫర్ బీచ్ అండ్ ఐ లైక్ చెన్నై ఫర్ టెంపుల్స్ కాదు, మోస్ట్లీ ఫర్ బీచ్. అండ్ నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అంటే లైక్ అందరికి చాలా తక్కువ మందికి ఇది మేబీ వ్యాలిడ్ పాయింట్ అవ్వచ్చు. మన విజయవాడలో ఉన్నప్పుడు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాలంటే చాలా కష్టం. పెద్ద హీరోల సినిమాల టికెట్లు దొరకడం చాలా కష్టం. ఇక్కడ అనుకో ఎవరి సినిమా అన్న టికెట్ ఈజీగా దొరుకుతుంది. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. తమిళలో దొరకవు కదరా విజయ్వి. తమిళలో నేను వెళ్ళను కదరా. నాకు తెలియదు. డబ్బుడు సినిమా అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తాను, ఆర్ఎల్స్ నేను రివ్యూ పెట్టాలనుకున్నప్పుడు వెళ్తాను. మరీ చిన్న చిన్న సినిమాలు చాలా ఉంటాయి, అరువి అని చెప్పేసి మంచి మూవీస్ అవి కూడా. బట్ అన్ఫార్చునేట్లీ నేను రివ్యూ పెట్టలేను దానికి. నాకు అర్థమైనా కానీ చూసేవాళ్ళు తక్కువ మంది కదా. కరెక్టే. మన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా అప్లై చేయలేదు, చేసుకుంటున్నాడు. నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందిరా, నాకు లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. చిల్లీ చీజ్ రోస్టెడ్ చికెన్. డ్రింక్స్ టూ మినిట్స్ అంట. తిన్నాం. నాదైతే చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఇంకో 2 రోజులు నిద్ర లేకుండా తిరగచ్చు. తర్వాత అంటేసేస్తారా? నీ ఫేస్ చూస్తే పర్లేదు, నీకు ఓపిక ఉంది. ఎందుకురా? ఏమీ లేవు, మిడిల్ క్లాస్ థింగ్స్ అన్నీ పారేసి వచ్చాయి. సీరియస్లీ ఇదే చెత్త మన ఇంట్లో పడేసాం అనుకో, అది తలకాయ నొప్పి. బికాస్ మళ్ళీ మనం తీసుకెళ్ళి బయట పడేయాలి. అదే బయట పడేసాం అనుకో, కార్పొరేషన్ అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. మోస్ట్లీ దిస్ ఈస్ థింగ్స్ ఇన్ చెన్నై పార్ట్ 3 అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చరికి చెన్నైలో మనం రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అప్పుడు మొత్తం అందరం హౌస్ మేట్స్ అందరం కలిసి. ఎక్కడరా? బిగ్ బాస్ హౌస్ మేట్స్. హౌస్ మేట్స్ అందరం కలిసి రెస్టారెంట్స్కి వెళ్ళాం కదా ఫస్ట్ పార్ట్.
లైక్ దిస్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎక్స్ప్లోర్ చెన్నై. ఆ రోజు మనం ఎక్కడికి వెళ్ళాం, ఆ రెస్టారెంట్ ఏంటదరా? బేసిక్స్ ఎస్, బే6 అనమాట అది. సో అక్కడికి వెళ్ళాం ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ బ్రోకెన్ బ్రిడ్జ్. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ పార్ట్ విచ్ ఈజ్ ఏం ఏరియా రా ఇది? ఇందాక చదివా గడ్డపార ఏదో అన్నా కదా. కత్తిపార. దిస్ ఇస్ కత్తిపారాస్ ఫుడ్ కోర్ట్. ఇప్పుడు టైం అంతా 12 అయినా 1:20 అవుతుంది. 120 అయింది. అండ్ నౌ ఇప్పుడే ఒక్కొక్కళ్ళు క్లోజ్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబ్లీ 2 o'clock దాకా ఉంటుంది. 4 వరకు ఉంటుందిరా. కన్ఫర్మ్ ఉంటుంది. సో ఎస్, మీరు ఎప్పుడన్నా ఆకలేసి బాగా ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం లెఫ్టేగా స్ట్రైట్. సో మీరు ఎప్పుడన్నా ఆకలేసి బాగా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఆకలి ఇస్తుంది నాకు కూడా. వచ్చేసా. డెఫినెట్లీ యూ కెన్ ట్రై దిస్ వన్. అన్నీ ఉంటాయని చెప్పలేము కానీ మోస్ట్లీ ఏదో ఒకటి ఉంటుంది. లైక్ అంతే, కనీసం అట్లీస్ట్ 2 or 3 స్టాల్స్ అన్న ఉంటాయి. ఐస్ క్రీమ్స్, పానీపూరీస్ అవన్నీ మనం చెప్పలేము. హియర్ అండ్ లైక్ చాలా ఉంది ఇక్కడ పక్కన రెస్టారెంట్. స్టార్ బక్స్ అయితే ఫస్ట్ షోర్ ఉంటుంది, నాకు తెలుసు. స్టార్బక్స్ ఉంటుంది. KFC అండ్ స్టార్ బక్స్ 24 hours అవుట్ దేర్. ఐబ్యాక్ ఉంటుంది. ఇఫ్ యూ గైస్ ఆర్ KFC లవర్స్, డామినోస్ లవర్స్, ఢిల్లీ డాబారా? ఢిల్లీ డాబా కూడా ఉందాం ఇక్కడ. సో ఎనీవేస్ యూ కెన్ ట్రై దట్ వన్ ఫర్ షూర్. నేను ఇప్పుడు తిన్న బర్గర్ మాత్రం ఓకే, నాది ఓకే, నీ నాకు తెలియదు మరి. అది అంతే. లైక్ లాస్ట్ టైం తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉండేది. మేబీ మా ఫేస్లు ఓపిక లేక టేస్ట్ బట్టి చచ్చిపోయాము. అది కూడా ఉండొచ్చు. ఎనీవేస్ ఇది అనుకున్నాను రా. యా దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ వీఆర్ బ్యాక్ టు చెన్నై ఫ్రమ్ విజయవాడ. లాస్ట్ కపుల్ ఆఫ్ వ్లాగ్స్ మాది మీరు విజయవాడలో చూసారు. అండ్ కార్ మారింది మళ్ళీ. అది ఒక పెద్ద స్టోరీ. వచ్చే మన చిన్న పాకెట్ ఫ్రెండ్లీ కార్ని పెద్ద ఆటో వచ్చి గుద్దింది డ్రైవ్ చేస్తున్నప్పుడు. దానికి వెనకాల ఇంత చిన్న సొట్ట పడింది. అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి కాబట్టి నేను విజయవాడలో ఉంచి ఐ బాట్ దిస్ హమ్మర్ ఎర్టిగా అనమాట. దీన్ని తీసుకొచ్చాను మళ్ళీ. సో నెక్స్ట్ 1 month దిస్ విల్ బీ విత్ అస్ టు రోమ్. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 1 month. అండ్ లేటర్ ఆన్ వీ కెన్ సే గుడ్ బై టు దిస్ బడీ. ఇది ఆల్రెడీ మనం సేల్ చేస్తాము. లాస్ట్ ఫైనల్ పేమెంట్స్ అండ్ ఫైనల్ చెకప్స్ రన్నింగ్లో ఉంది. ఈ లోపల దెర్ ఇస్ నో అదర్ వే దట్ ఐ హ్యావ్ టు బ్రింగ్ దిస్ కార్. తప్పదు కాబట్టి ఉన్న టైంలో దీన్ని మళ్ళీ 2-3 సార్లు చెన్నైలో రౌండ్ వేసేస్తే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ కెన్ సే బై టు దిస్ బ్యూటీ. ప్రశాంతంగా సాగదంపచ్చు మనం. అప్పగింతలా అంతే అయిపోయిందిరా. 2019 January. దిస్ విల్ బి 2024 ఆల్మోస్ట్ ఎండ్. లాస్ట్ క్వార్టర్ ఉంది కాబట్టి. సో 5 years 6th year వస్తుంది. నీ లైఫ్ టైం బెస్ట్ అనుకుంటా ఇది. ఈ కార్, దీని మీద మనం కార్ నేర్చుకున్నాం, దీని మీదే మనం ట్రిప్స్ వెళ్ళాం, దీన్ని టాక్సీగా వాడాం. దీనిలో ఎంతమంది లైక్ మీరు ఎంత నమ్ముతారు నమ్మరో కానీ 11 మెంబర్సా 14 మెంబర్స్ ఎక్కించా 7-seater కార్లో. ఒకళ్ళు డ్రైవ్ చేస్తున్నా, నేను ఒక్కడిని సింగిల్ గా వచ్చాను. మిగతా అందరూ ఇంకా డబుల్ వెనక ఒళ్ళో కూర్చున్నాం 14 members. నాగార్జున సాగర్ ట్రిప్కి వెళ్ళాం మేము. అతడు సినిమాలో దిగుతారుసావా, దిగుతూనే ఉంటారు కార్లో నుంచి. ఇన్ని కార్లు ఎందుకురా బుజ్జి అని. ఒక కార్లో వెళ్ళండి రా, పెట్రోల్ రేట్లు కూడా పెరిగినాయి. అదే చేసాం మేము దీనిలో. సో దీన్ని ఇప్పుడు అమ్మడంలో తప్పే లేదు. 1,70,000 kilometers అండ్ స్టిల్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ అనమాట. ఎనీవేస్ ఇట్స్ టైమ్ టు సే బాయ్ అండ్ బాయ్ ఫర్ యూ ఆల్సో. See you in the next vlog. Hope you like this video. Please do subscribe our channel. Mind me, a corporate employee kada. Bye bye.